హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడే పుష్ప 2 ది రూల్ మూవీ అయితే చూడడం జరిగింది. పుష్ప 2 ది రూల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంగ్రాచులేషన్స్ టు సుకుమార్ అండ్ అల్లు అర్జున్ గారు. ఏ మూవీ భయ్యా, ఫస్ట్ ఇంట్రొడక్షన్ పుష్ప గారిది. జపాన్ పోర్ట్లో ఉన్న ఇంట్రడక్షన్ గూస్ బంప్స్. వెనకాల డిఎస్పి గారు ఇచ్చిన బీజం, ఇట్ ఈస్ వెరీ ఎక్సలెంట్. అండ్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్, డైలాగ్స్ సుకుమార్ గారు హ్యాట్స్ ఆఫ్. Production values is good and Rashmika acting wonderful. Kisik dance Leela super. Allu Arjun acting, Allu Arjun sir, Allu Arjun ante యాక్టింగ్ విషయానికి వస్తే ఈ పుష్ప మనకి నేషనల్ అవార్డు అయితే వచ్చింది కదా, బెస్ట్ యాక్టర్ అని చెప్పి. ఈసారి మళ్ళీ వస్తుంది నెక్స్ట్ ఇయర్ 2024 బెస్ట్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ అల్లు అర్జున్ గారు. ఏం యాక్టింగ్ రాబోయ్, ఏం యాక్టింగ్ అసలు. నేను చెప్తున్నా, యాక్టింగ్ ఎరగదీశారు. యాక్టింగ్ అది చెప్పే డైలాగ్ విధానంగా, ఆ స్టెప్స్, ఫీలింగ్స్లో స్టెప్స్, జాతర సీన్ అయితే మేము ఇంకా థియేటర్లో కూర్చోబుద్ది అటు ఇటు తిరగడం కదా, అంత ఎక్సలెంట్. గూస్ బంప్ మీరు చేయలేకపోయినా దాని మీద చేయలేసిపోతుంది. ఎందుకంటే దానికి వచ్చిన బీజియం, అక్కడ చేసిన ఫైట్, అండ్ అక్కడ రష్మిక అండ్ అల్లు అర్జున్ శారీలో వేసిన స్టెప్స్ ఎక్సలెంట్. సో టోటల్గా నేను చెప్పేది ఏంటంటే, మూవీ అంతా మీకు అసలు ఏమీ చెప్పినా ఎక్కడ జరుగుతుంది, ఎందుకంటే ఇది స్పాయిలర్ చేసే మూవీ కాదు, డెఫినెట్లీ వెళ్ళే చూసే సినిమా. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ కొద్ది స్లోపటికి, సెకండ్ హాఫ్ పీక్స్కి వెళ్ళి కూర్చుందే, అదొక పాయింట్. డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సుకుమార్ ఈజ్ వెరీ గుడ్. అల్లు అర్జున్ గారి యాక్టింగ్, డైలాగ్ డెలివరీ ఈజ్ గుడ్. రష్మిక పర్ఫార్మెన్స్ ఈజ్ గుడ్. శ్రీలీల డ్యాన్సింగ్ ఈజ్ గుడ్. కిసిక్ సాంగ్. అండ్ ఇందులో సాంగ్స్ కూడా ఏంటంటే పర్టికులర్ సీన్కి తగ్గట్టు వస్తాయి. కొన్ని మూవీస్లో ఏంటి జస్ట్ హీరోయిన్ చూసుకుంటే సాంగ్స్ ఇచ్చడం అనేది, కానీ ఇందులో ఒక పర్టికులర్ సీన్, ఒక మాట్లాడుకుంటే సాంగ్ అయితే వస్తుంది. ఎక్సలెంట్. సో ఇంకా సస్పెన్స్లో అయితే చాలా ఉన్నాయి, నేను ఒక్కటి రివీల్ చేయను. ఓవరాల్ మూవీ వచ్చేసరికి 5కి 4 రేటింగ్ అయితే ఇవ్వచ్చు. మూవీ టోటల్గా ఎక్సలెంట్ మూవీ, ఎటువంటి నెగిటివిటీ లేని మూవీ. సో ఇంకోటి, డే 1 ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే 270 crores అయితే అనుకుంటున్నాను. 270 crores వచ్చే ఛాన్సెస్ ఈజ్ వెరీ వెరీ హై. ఇన్ కేస్ ఏమన్నా బుకింగ్స్ ఇంకా పెరిగితే, నేను అన్నట్టుగా పెరిగినాయి, 300 అయితే టచ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ 270 crores అయితే డెఫినెట్లీ డే 1. సో టోటల్ మూవీ వచ్చేసరికి బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ ఆల్.